హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే నేను మీకు అందరికి తెలుసో తెలీదో నేనైతే జాబ్ స్విచ్ చేసేలా ఉన్నాను. సో నేను బేసిక్గా ఏంటంటే మన ఒక నాన్ ఐటీ నుంచి చేంజ్ అవ్వాలనుకుంటున్నాను. బికాజ్ నాన్ ఐటీలో అయితే ఫ్యూచర్ లేదు, అందులో ప్లస్ ఏఐ వచ్చింది. కంపల్సరీ నాన్ ఐటీ జాబ్స్ అన్నిటినీ రీప్లేస్ పక్కా చేస్తుంది, నో డౌట్. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ మై ప్రాసెస్ అది స్టార్ట్ అయిపోయింది. బట్ ఏంటి అంటే కొంచెం టైం పట్టొచ్చు యాజ్ మేము చేసే అంత, బట్ బెటర్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఏఐ ఇస్తుంది. అంటే బ్యాక్ ఎండ్ టీమ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికైతే ఏఐ కంపల్సరీ రీప్లేస్ చేస్తుంది. సో ఆ సిచ్యువేషన్ రాకముందే నేను ఏఐని ఎంతో కొద్దిగా నేర్చుకొని నేను జాబ్ స్విచ్ అవ్వాలని చూస్తున్నాను. సో అందులో భాగంగా నేను డేటా అనాలిసిస్ అయితే నేర్చుకొని ఇప్పటికీ 2-3 months అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను జాబ్ స్విచ్ చేసేలో ఉన్నాను అనమాట. సో అందులో ఏంటంటే ఇన్ని రోజులు నాకు ఒక రెజ్యూమ్ గురించి తెలుసుకోవడం, దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఏమేమి యూజ్ చేయాలి, అండ్ జాబ్ డిస్క్రిప్షన్స్ ప్రకారంగా దాన్ని ఎట్లా మార్చుకోవాలనే వాటిని తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. సో ఇప్పుడు అది అయిపోయింది రెజ్యూమ్ పార్ట్. సో నెక్స్ట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా నేను క్రియేట్ చేసేసాను. సో ఆ పార్ట్ కూడా అయిపోయింది. వాటి గురించి మీకు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. సో నేను దాని గురించి కొంచెం నాకు తెలిసిన నాలెడ్జ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవాళ నేను ఏం చేస్తున్నానంటే టాప్ కొన్ని కంపెనీస్ ఏవైతే ఫ్రెషర్స్కి కొంచెం ఆపర్చునిటీస్ ఇస్తాయి అలాంటి కంపెనీస్ని నేను కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ అందులోనూ నాకు పర్టికులర్గా కొన్ని కంపెనీస్ ఉన్నాయి ఇందులో నేను జాబ్ చేస్తే బాగుండు అని అనిపించేటివి. సో అలాంటి కంపెనీస్ని నేను కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ నేను దానికి ట్రై చేస్తాను, అవి కాకపోతే నెక్స్ట్ వేరే వాటికి. సో అలా నేను సెలెక్ట్ చేసుకున్న కొన్ని కంపెనీస్ వచ్చేసి యాక్సెంచర్, క్యాప్జెమినీ, కానిజెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, జెన్పాక్, టెక్ మహేంద్ర, డెలాయిట్. ఫస్ట్ ఇవి నా ఆప్షన్స్. ఇందులో ఇప్పటివరకు అయితే నేను దేంట్లో నేను నా రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయలేదు, దేంట్లో కూడా నేను ట్రై చేయలేదు. సో వీటికి ట్రై చేసి తర్వాత నెక్స్ట్ స్టార్టప్ కంపెనీస్ లాంటివి ఏవైనా ట్రై చేస్తాను. సో దీంట్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ ఉంటాయి. అంటే డేటా అనాలిసిస్ కానీ కాదు, వేరేవి కూడా చాలా ఉంటాయి. సో అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో వాళ్ళు కొంచెం మన స్కిల్స్ బాగుండి మనకి ప్రజెంటేషన్ స్కిల్స్ బాగున్నాయి అని అంటే వాళ్ళు కొంచెం ఆపర్చునిటీస్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో నేను అందుకనే ఫస్ట్ అయితే వీటిని సెలెక్ట్ చేసుకుంటున్నాను, తర్వాత చూద్దాం. ఓకే, వీటి నుంచి తొందరగా రావడం అయితే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అండ్ వీటి నుంచి మన రెజ్యూమ్ సెలెక్ట్ అవ్వడం అనేది కూడా ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. ఒకవేళ వచ్చిన అసెస్మెంట్స్, టెస్టెస్, ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. బట్ వీటితోటే మనం చేయగలిగినాం, వీటిని క్రాస్ చేసినాము. దీంట్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చి పోనీ రిజెక్ట్ అయినా సరే కానీ ఎక్స్పీరియన్స్ వస్తే అది వేరే థింగ్. సో ఫస్ట్ అయితే నేను వీటిని బేసిక్గా పెట్టుకున్నా. అండ్ దెన్ ఐల్ గో టు ద స్టార్టప్ థింగ్స్. ఓకే, లేదా చిన్న కంపెనీస్ లైక్ లింక్డ్ఇన్లో, నౌకరీలో చాలా ఉంటాయి. దాంట్లో మనము నెక్స్ట్ అప్రోచ్ చూద్దాం. సో రోల్స్ ఎలాంటివి అన్నీ అంటే రోల్స్ ఓన్లీ డేటా అనాలిసిస్ అంటే ఓన్లీ డేటా అనాలిసిసే కాదు, చాలా రోల్స్ ఉంటాయి. లైక్ జూనియర్ డేటా అనాలిసిస్, ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్, రిపోర్టింగ్ అనాలిసిస్, బిఐ అనాలిసిస్ అండ్ ఆపరేషనల్ అనాలిసిస్, ఏఐ డేటా అసోసియేట్, బిజినెస్ అనాలిసిస్, పైథాన్, ఎస్క్యూఎల్, ఫ్రెషర్. సో ఈ జాబ్స్ అన్నిటికీ నేను ర్యాండమ్గా చేద్దాం అనుకుంటున్నాను. బట్ నాకు ఏంటంటే నాకు కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అలాంటి వాటిని కూడా కొంచెం అప్రోచ్ అవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే కొత్తగా నేర్చుకుంటేనే నాకు పైకి ఇంకా బెటర్గా ఆప్షన్స్ వస్తాయనే ఒక థాట్ తోటి నేను ఇంకా కొన్నిటికి కూడా అప్లై చేస్తున్నాను అనమాట. సో ఇవాళ అయితే నేను వీటిని సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ చూద్దాం నెక్స్ట్ వీటి నుంచి దానికైనా నాకు దానికైనా అవకాశం వస్తే పక్కా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది ఇవాళకైతే. సో ఇవాళ వీటి అన్నిటికీ కంపెనీస్లో నేను అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను డేటా అనాలిసిస్లో డేకి ఒక 1/2 hour to 1 hour కోడింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. లైక్ పైథాన్, ఎస్క్యూఎల్, ఈ అడ్వాన్స్ ఎక్సెల్ అయితే మనకి ఒక 2-3 times ప్రాక్టీస్ చేస్తే ఎందుకంటే దానికి ఆటోమేటిక్గా ఫార్ములాస్ అనేది ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి ఇట్స్ నాట్ అ బిగ్ టాస్క్ అబౌట్ ఎక్సెల్.
బట్ ఎస్క్యూఎల్, పైథాన్, పవర్ బిఐ అట్లా కాదు. పవర్ బిఐలో కూడా మనం చార్ట్స్ దేని తగ్గట్టుగా ఏది చేయాలి అనేది నేర్చుకోవాలి. అండ్ అలానే డిఏఎక్స్ మెజర్స్ ఎలా ఇవ్వాలి అనేది చూసుకోవాలి. కొంచెం దీంట్లో ఇప్పుడు పైథాన్లో ఏదైతే మనం కోడింగ్ ఇస్తామో అది, అండ్ ఎస్క్యూఎల్లో ఏదైతే కోడింగ్ ఇస్తామో అది కొంచెం ఈజీగానే ఉంటుంది, మనం క్యాచ్ చేయొచ్చు. బట్ పవర్ బిఐలో డిఎల్ఎక్స్ అయితే ఏవైతే ఇస్తామో కొంచెం ట్రికీ ఉంటాయి. సో నాలాగా బిగినర్స్కి అయితే కొంచెం ట్రికీ పాయింటే. సో మనం కోపైలట్ ఆర్ చాట్ జీపీటీ వీటి హెల్ప్ తోటి మనం కోడింగ్ అండ్ డిఏఎక్స్ ఆర్ పైథాన్లో కోడింగ్స్ ఇవన్నీ కూడా మనం మెల్లిమెల్లిగా డైలీ ఒక 1 hour ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది. అండ్ వీటితో పాటు మనం ఇంటర్వ్యూ బేసిక్ క్వశ్చన్స్ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. అవి కూడా మీతో డిస్కస్ చేస్తాను.